కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నేను మీ ఉమా. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమాల చిట్టా విప్పుతామంటున్న సుగవాసి. ఇంటర్ పరీక్షలు యథాతథం. మొదటి సంవత్సరంలోనూ పబ్లిక్ పరీక్షలే. కొత్త సీన్స్ తో పుష్ప 2 అల్లు అభిమానులకు ఇక పండగే. రంజీలలో కోహ్లీ రీ ఎంట్రీ. ఇక రంజీలలోనూ దబిడి దిబిడే. పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై తెలుగుదేశం పార్టీ రాజంపేట ఇన్ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ వ్యవహారాలన్నీ చెప్పుకోవడానికి కొన్ని రోజుల తరబడి చెప్పుకునే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని అన్నారు. చిత్తూరు జిల్లా రాజంపేట పార్లమెంట్ పులిచెర్ల మండలం రెవెన్యూ విలేజ్ పులిచెర్లలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతమని మనందరికీ తెలుసు. అక్కడ ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని దాదాపుగా 100 ఎకరాల భూమిని కంచెవేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకుల పేరుతో ఉంది. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలను అతిక్రమిస్తూ కంచె వేసుకోవడం కానీ రోడ్డు వేసుకోవడం కానీ ఆక్రమించుకోవడం జరిగాయని అన్నారు. విచారణలో అన్ని వెలుగులోకి తెచ్చేందుకు కూటమి సర్కార్ సిద్ధంగా ఉందని అన్నారు. నిన్న మొన్న మన ప్రాంతంలో పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూ ఆక్రమణల మీద జరుగుతున్న వ్యవహారాల మీద మాట్లాడదామని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల కాలంలో వైకాపా హయాంలో జరిగిన అనేక రకాలైన ప్రజాధనం దోపిడీల గురించి, అందులో ఈ యొక్క భూముల వ్యవహారం కూడా ఒక చిన్న భాగం మాత్రమే. పూర్తిగా వీళ్ళు చేసినట్టేనే చెప్పుకోవాలంటే కొన్ని రోజుల తరబడి చెప్పుకునే పరిస్థితి ఉంది. కాకపోతే ఈ భూముల విషయానికి వస్తే పులిచెర్ల మండలంలో ఇప్పుడుండే అన్నమయ్య జిల్లా, ముందుండే చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో ఇప్పుడు కూడా చిత్తూరు జిల్లానే, పార్లమెంట్ వచ్చి రాజంపేట కిందకి వస్తుంది. పులిచెర్ల మండలంలో మంగళంపేట రెవెన్యూ విలేజ్లో మనందరికీ తెలుసు ముంగిలిపట్టు ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని దాదాపుగా 100 ఎకరాలు ఫెన్సింగ్ వేసి కంచె వేసి పెట్టుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకుల పేరుతో ఉంది. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలను అతిక్రమిస్తూ కంచె వేసుకోవడం కానీ, రోడ్డు వేసుకోవడం కానీ, ఆక్రమించుకోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ మన భారత రాజ్యాంగంలో ఉండే చట్టాలకు వ్యతిరేకం. రోడ్లు వేయకూడదు. మీకు తెలుసు, ఒక చిన్న ప్రాజెక్టు కట్టినప్పుడు అటవీ ప్రాంతం ముంపునకు గురైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఎవరైనా ప్రజలు అటవీ ప్రాంతంలో గుళ్ళు గోపురాలు ఉండి చిన్నపిల్లలను తీసుకుపోయి పుట్టు వెంట్రుకలు తీర్చుకోవాలన్నా కూడా అక్కడికి రోడ్డు సౌకర్యాలు లేవు. కారణం ఏమంటే అది అటవీ ప్రాంతమే ఉంటుంది. ఒక్క చదరపు గజం కూడా వాళ్ళు వదలరు. అటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద వ్యవసాయ క్షేత్రం ఎలా వచ్చింది అని అడిగితే, ఈనాడు దినపత్రికలో వార్త వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయిస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు వేయడం. చంద్రబాబు నాయుడు గారికి రాయించాల్సిన అవసరం ఏముంది? మీరు చేసిన నిర్వాకాన్ని పత్రికా సోదరులు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధము లేదు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా విచారణ చేయిస్తుంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు క్లీన్ చిట్ ఇచ్చినారని మీరు చూపిస్తున్నారు. ఈరోజు నిన్న తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చూడండి మాకు ఫలానా అధికారి క్లీన్ చిట్ ఇచ్చినాడు అని చెప్తున్నారు. అట్లాంటివి చాలా ఉండే. నమ్మకస్తులైన అధికారులు ఉన్నప్పుడు కొంతమంది వాళ్లను లోబర్చుకొని తీసుకున్న సర్టిఫికెట్లు కాదు, ఇంకా లోతైన విచారణ జరగబోతా ఉంది. నిన్ననే దాని మీద ఒక కమిటీ వేసినారు. ఇన్వెస్టిగేటింగ్ టీంను చిత్తూరు జిల్లా కలెక్టరు, చిత్తూరు జిల్లా ఎస్పీ, చిత్తూరు జిల్లా ఫారెస్ట్ అధికారులు కలిసి జాయింట్ టీము వేసినారు. అక్కడ ఆ రెవెన్యూ విలేజ్లో, మంగళంపేట రెవెన్యూ విలేజ్లో
295, 296 సర్వే నెంబర్లు ఉన్నాయి. మనం 1952 రికార్డులు చూసుకుంటే అక్కడ కేవలం 23 ఎకరాల భూమే ఉండాలి 2 సర్వే నెంబర్లలో కలిసి. 17 ఎకరాలు ఒక దాంట్లో, 5 ఎకరాలు ఒక దాంట్లో, 22 ఎకరాల చిల్లర 23 ఎకరాల దాకా ఉండాలి. అంతే ఉండాలి, ఎప్పటికీ అంతే ఉండాలి. దాన్ని సబ్ డివిజన్ చేసినా అంతే ఉండాలా, సబ్ డివిజన్ చేయకపోయినా అంతే ఉండాలి. ఆ భూమిని పెద్దిరెడ్డి కుటుంబీకులు కొన్నారు. కొన్న తర్వాత విచిత్రంగా ఆ భూమిని సబ్ డివిజన్ చేస్తే భూమి 25 ఎకరాలు ఉండే భూమి 50 ఎకరాలు అయిపోయింది. ఇది ఎలా సాధ్యం? సబ్ డివిజన్ ఏ పర్పస్ కోసం చేస్తారు, ఎందుకు చేస్తారు? 25 ఎకరాల భూమి సబ్ డివిజన్ చేస్తానే 50 ఎకరాలు ఎందుకు అయింది? 50 ఎకరాల భూమి మళ్ళీ రిజిస్టర్లు వేరే వాళ్ళ పేర్లతో చేర్చుకుంటానే 75 ఎకరాలు అయిపోయింది. మీకు వివరాలు అన్నీ ఇచ్చినారు రాసి పేర్లతో సహా. వాస్తవంగా ఆ 2 సర్వే నెంబర్లు పట్టా భూములే. అవి గ్రామానికి దగ్గరలో, ఇప్పుడు శాటిలైట్ సర్వేలో చేస్తే మంగళంపేట గ్రామానికి ఆనుకొని దగ్గరగా ఉన్న భూములు అవే, చూసుకోండి మీరు. కానీ వ్యవసాయ క్షేత్రం నట్టనడి రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. సర్వే నెంబర్లు ఇక్కడ, ఆ భూములు ఇక్కడ ఉన్నాయి, మీరు చూపిస్తా ఉండేది అక్కడ చూపిస్తారు. ఇది మీరు ఏ అటవీ అధికారులను లోపరుచుకొని, ఏ రెవెన్యూ అధికారులను లోపరుచుకొని చేసుకున్నారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ అధికారి ద్వారా సర్వే చేయించినారు, ఏ అధికారి ద్వారా విచారణ చేయించినారు? రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు కలిసి జాయింట్ సర్వే చేయాల్సిన అవసరం ఉందా లేదా? 1952లో 2 సర్వే నెంబర్లలో 25 ఎకరాలు మాత్రమే ఉండే భూమి ఆ తర్వాత 50 ఎకరాలు అయ్యి, తర్వాత 75 ఎకరాలు అయ్యి, మీరు 75 ఎకరాలు ఈరోజు మీ కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి. అది ఆక్రమణలో చూస్తే 100 ఎకరాలు ఉంది. ఇంకో 25 ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకొని 100 ఎకరాలకు మీరు అటవీ చట్టాలకు విరుద్ధంగా మీరు కంచె వేసుకొని ఉండారా లేదా? అందులో అత్యాధునిక భవంతి నిర్మించుకొని ఉండారా లేదా? ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేయాలనే ప్రతిపాదనలను బోర్డు ఉపసంహరించుకుంది. 2026 మార్చి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్ని రద్దు చేయాలనే యోచనతో ఇటీవల సూచనలు, సలహాలను ఇంటర్ బోర్డు ఆహ్వానించింది. పరీక్షల రద్దు నిర్ణయాన్ని అంతా వ్యతిరేకించడంతో యథాతథంగా పరీక్షల నిర్వహణ జరపనున్నారు. ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలను రద్దు చేయాలనే ఆలోచనను ఇంటర్ బోర్డు ఉపసంహరించుకుంది. ఇంటర్ మొదటి ఏడాదిలో పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ బోర్డుకు వచ్చిన సూచనలు, సలహాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణల కోసం కొద్ది వారాల క్రితం బోర్డు పలు ప్రతిపాదనలు చేసింది. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులు, కాలేజీలు, మేధావుల నుంచి సలహాలు, సూచనల్ని స్వీకరించారు. బోర్డు ప్రతిపాదించిన సంస్కరణలపై పబ్లిక్ నుంచి వచ్చిన సూచనలు, సలహాలకు అనుగుణంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్సీఈఆర్టీ సిలబస్ను అమలు చేయడంతో పాటు పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానంలో మార్పులకు శ్రీకారం చుడుతూ పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై జనవరి 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది. ఇంటర్ విద్యపై విద్యారంగంలో ఉన్న వారి సూచనలు, సలహాల మేరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టరని, వారిలో అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోయాయని, ఇది మొత్తం ఇంటర్ విద్యపై ప్రభావం చూపుతుందని, ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు ఎక్కువ నష్టపోతారని పలు సూచనలు వచ్చాయి. ఫస్ట్ ఇయర్లో అంతర్గత మార్కుల విధానం అమలు చేస్తే అది కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలకు లబ్ధి చేకూరుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెజారిటీ అభిప్రాయాలు పరీక్షల నిర్వహణకే అనుకూలంగా రావడంతో ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉన్న విధానంలోనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు కామన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీలో ఇంటర్ పరీక్షల్లో గణితంలో 2 పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. ఇది విద్యార్థుల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఒకటే పేపర్ ఉంటోందని, ఇకపై మ్యాథ్స్లో ఏ, బి పేపర్లు ఉండవు, రెండింటినీ కలిపి ఒకే పేపర్గా ఇవ్వాలని నిర్ణయించారు. బాటనీ, జువాలజీలను కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్ అమలు చేస్తారు.
ప్రస్తుతం ఉన్న 2 భాషా సబ్జెక్టుల్లో ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉంటుంది. మరో భాష సబ్జెక్టు స్థానంలో విద్యార్థులు ఆప్షనల్ సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ఈ నిర్ణయాలపై ఇంటర్మీడియట్ బోర్డు తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్ని తొలగిస్తే మొదటి ఏడాది సిలబస్లో కీలక అంశాలపై పట్టు సాధించడంతో పాటు వాటి ఆధారంగా రెండో ఏడాది సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు నీట్, జేఈఈ పరీక్షల్లో విజయం సాధించడానికి వీలవుతుందని ఇంటర్ బోర్డు భావిస్తోంది. సైన్స్ గ్రూపుల్లో ఉమ్మడి ఏపీలో చివరిసారి సిలబస్ సవరణలు జరిగాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ 2012-13, సెకండ్ ఇయర్ 2013-14లో మార్చారు. ఆర్ట్ సిలబస్ 2014-16 మధ్య కాలంలో మార్చారు. లాంగ్వేజ్ సిలబస్ను 2018-20 మధ్య సవరించారు. దీనిపై విద్యారంగ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీలతో అధ్యయనం చేసిన తర్వాత 2025-26 నుంచి ఇంటర్ విద్యలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. కొత్త ముసాయిదా ప్రకారం ఇంటర్ పరీక్షల విధానంలో కూడా సమూల మార్పులు చేస్తారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చేపట్టే సంస్కరణల్లో ఇంటర్ పరీక్షల్ని 500 మార్కులకు నిర్వహిస్తారు. ఆర్ట్స్, సైన్స్ గ్రూపుల్లో పరీక్షల్ని 500 మార్కులకు పరిమితం చేస్తారు. ఆర్ట్స్ సబ్జెక్టుల్లో సివిక్స్, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్ వంటి సబ్జెక్టుల్లో 100 మార్కులకు, 80 మార్కులకు థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాజెక్ట్ వర్క్, పరిశోధన కార్యక్రమాలకు మరో 20 మార్కులు కేటాయిస్తారు. ప్రతి కోర్సుకు గరిష్టంగా 500 మార్కులకు పరీక్షలు జరుగుతాయి. ఎంపీసీ గ్రూపులో 380 మార్కులకు థియరీ పరీక్షలు, 120 మార్కులకు ఇంటర్నల్, ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు. ఎంపీసీ గ్రూప్లో 80+20 మార్కులు, ఎంచుకున్న భాషకు 80+20 మార్కులు, గణితం, జీవశాస్త్రంకు 80+20 మార్కులు, భౌతిక శాస్త్రానికి 70+30, రసాయన శాస్త్రానికి 70+30 మార్కులు కేటాయిస్తారు. ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్, ప్రాక్టికల్ తప్పనిసరి చేశారు. మొత్తం పరీక్షల్లో థియరీకి ఎంపీసీలో 380+120 సాధించాలి. బైపీసీ గ్రూప్లో 370 మార్కులను థియరీ పరీక్షలకు, 130 మార్కులను ఇంటర్నల్, ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు. బైపీసీ గ్రూప్లో ఇంగ్లీష్కు 80+20 మార్కులు, ఎంచుకున్న భాషకు 80+20 మార్కులు, గణితం, జీవశాస్త్రంకు 80+20 మార్కులు, భౌతిక శాస్త్రానికి 70+30, రసాయన శాస్త్రానికి 70+30 మార్కులు కేటాయిస్తారు. ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్, ప్రాక్టికల్ తప్పనిసరి చేశారు. ఇంటర్ బోర్డు పరీక్షల్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, ఖాళీలను పూరించడం, ఏకపద సమాధానాలు వంటి వాటికి మార్కుల్ని ప్రతిపాదించారు. వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులకు బదులు 5 లేదా 6 మార్కులు కేటాయించాలని భావిస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ గురువారం నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. 23 నిమిషాల ఎక్స్ట్రా రన్ టైమ్ తో ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. లెంత్ ఎక్కువనే కారణంగా థియేటర్లలో కట్ చేసిన పలు సీన్లను ఓటీటీలో యాడ్ చేశారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ గురువారం ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అయింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ వెర్షన్స్ మాత్రమే విడుదలయ్యాయి. కన్నడ వెర్షన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. థియేటర్లలో పోలిస్తే ఓటీటీలో పుష్ప రన్ టైం 23 నిమిషాలు పెరిగింది. లెంత్ ఎక్కువనే కారణంగా ఎడిటింగ్ లో కట్ చేసిన పలు సీన్స్ ను ఓటీటీ వెర్షన్ లో యాడ్ చేశారు. థియేటర్లలో ఈ మూవీ 3 గంటల 20 నిమిషాల రన్ టైం తో రిలీజ్ అయింది. ఓటీటీలో మాత్రం 3 గంటల 44 నిమిషాల లెంగ్త్ తో పుష్ప 2 ను రిలీజ్ చేసినట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. కొత్తగా ఓటీటీలో యాడ్ చేసిన సీన్లు ఏవన్నది ఓటీటీ ఫ్యాన్స్ లో ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ ఎలివేషన్ సీన్లతో పాటు బుక్కారెడ్డి క్యారెక్టర్ కు సంబంధించిన ట్విస్ట్, జపాన్ ఫైట్ సీక్వెన్స్ లకు సంబంధించిన సన్నివేశాలు ఓటీటీ వెర్షన్ లో కొత్తగా కనిపించాయి. సిండికేట్ మీటింగ్ కు పుష్పరాజ్ అటెండ్ అయ్యే సీన్ ఓటీటీలో కనిపించింది. ఈ సీన్ లో అల్లు అర్జున్ డైలాగ్స్ మాసీగా, పవర్ఫుల్ గా ఉన్నాయి. ఇది నేను ఎర్ర చొక్కా అంటే అందరూ నమ్మాలి అంటూ సిండికేట్ మెంబర్స్ కు అల్లు అర్జున్ వార్నింగ్ ఇచ్చినట్లుగా చూపించారు. పుష్ప 2 మూవీలో ఆరంభంలో వచ్చే జపాన్ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో అభిమానులను ఆకట్టుకుంది. కానీ అల్లు అర్జున్ జపాన్ ఎందుకు వచ్చాడు, కంటైనర్లో 40 రోజులు తిండి లేకుండా ఎలా ఉన్నాడన్నది థియేటర్లలో చూపించలేదు. జపాన్ ఫైట్ వెనుకున్న కారణాలను విస్తరిస్తూ కొన్ని సీన్స్ ఓటీటీలో యాడ్ చేశారు. థియేటర్తో పోలిస్తే ఓటీటీలో ఈ ఫైట్ సీన్ లెంత్ పెరిగింది. ట్రైలర్లో కనిపించిన జపాన్ రెస్టారెంట్ సీన్ కూడా ఓటీటీలో కనిపించింది. రామేశ్వరం ఎపిసోడ్ పుష్ప 2కు హైలైట్ గా నిలిచింది. ఆ సీన్ కు కొనసాగింపుగా ఓ చేజ్ ఎపిసోడ్ ను ఓటీటీలో యాడ్ చేశారు. ఈ చేజింగ్ లో బుక్కారెడ్డి చనిపోయినట్లుగా చూపించారు. బుక్కారెడ్డి చనిపోయిన తర్వాత పుష్పరాజ్ కలవడం, ఓ సోఫాను బహుమతిగా ఇచ్చి సిండికేట్ లో కలవమని అడిగే సీన్ థియేటర్లలో కనిపించలేదు. ఓటీటీలో ఆ సీన్ ను సినిమాకు కలిపారు. పుష్పరాజ్ ఫ్యామిలీ బాండింగ్ కు సంబంధించి థియేటర్లలో మిస్ అయిన పలు సీన్లు ఓటీటీలో కనిపించాయి.
పుష్పరాజ్ ఇంటికి అతడి అన్నయ్య వచ్చే ఎపిసోడ్లో కొన్ని కొత్త సీన్లు కూడా యాడ్ చేశారు. అజయ్ కూతురి పెళ్లికి వచ్చిన పుష్పరాజ్ను అన్నలిద్దరూ కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యే సీన్ ఓటీటీలో చేర్చారు. అలాగే పుష్పరాజ్ నుంచి లాక్కున్న చైన్ను అతని మెడలో అజయ్ స్వయంగా వేసే సీన్ థియేటర్లో లేదు, ఓటీటీలో మాత్రం కనిపించింది. జాతర ఎపిసోడ్ తర్వాత షెకావత్ మంగళం శ్రీను మధ్య ఓ సీన్, అనసూయ ఫహాద్ ఫాజిల్ కాంబినేషన్ లో కొన్ని సీన్లు ఓటీటీలో కొత్తగా కనిపించాయి. రావు రమేష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సీన్ కూడా ఓటీటీ ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడం ఖాయం. థియేటర్లలో సినిమా చూసిన ఫ్యాన్స్ సైతం సర్ప్రైజింగ్ గా కొత్తగా ఫీల్ అయ్యేలా యాడ్ చేసిన సీన్లు ఉన్నాయి. ఇందులో కొన్ని ఎలివేషన్లు థియేటర్లలో కనిపించి ఉంటే బాగుండేదని నెటిజన్లు అంటున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది. 1830 కోట్ల వసూళ్లతో ఇండియన్ సినిమా హిస్టరీలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సెకండ్ మూవీగా నిలిచింది. 2024 ఏడాదిలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత దేశవాళీ క్రికెట్లోకి విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. రైల్వేస్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు. కోహ్లీని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివచ్చారు. దాదాపు 12 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రంజీ ట్రోఫీలోకి విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. గురువారం నుంచి రైల్వేస్తో జరుగుతున్న మ్యాచ్లో సొంత జట్టు ఢిల్లీ తరఫున కోహ్లీ బరిలోకి దిగాడు. అతడికి అభిమానులు ఘనంగా వెల్కమ్ చెప్పారు. కోహ్లీని చూసేందుకు అరుణ్ జైట్లీ స్టేడియానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొలి రోజు దాదాపు 10,000 మందికి పైగా ఫ్యాన్స్ మ్యాచ్కు హాజరైనట్లు తెలిసింది. ఆర్సీబీ కోహ్లీ నినాదాలతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రంజీ మ్యాచ్ ప్రారంభానికి 2-3 గంటల ముందే స్టేడియం ముందు అభిమానులు భారీగా క్యూ కట్టారు. క్యూ లైన్ 2 కిలోమీటర్లను దాటేయడం గమనార్హం. స్టేడియం లోపలికి వచ్చే టైంలో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 3 అభిమానులు గాయపడినట్లు తెలుస్తోంది. అలాగే ఓ పోలీస్ బైక్ కూడా ధ్వంసమైనట్లు సమాచారం. కోహ్లీ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసింది ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్. ఎక్స్ట్రా ఫోర్స్ను రంగంలోకి దించినట్లు సమాచారం. అభిమానుల ఎంట్రీ కోసం 3 గేట్లు మాత్రమే ఓపెన్ చేశారు. గేట్ నెంబర్ 16ను సిబ్బంది ఓపెన్ చేయగానే లోపలికి వెళ్లేందుకు వందల సంఖ్యలో ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగినట్టు చెబుతున్నారు. ఫ్యాన్స్ను కంట్రోల్ చేసే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది కూడా గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని రైల్వేస్కు బ్యాటింగ్ అప్పగించాడు. కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న టైంలో ఆర్సీబీ కోహ్లీ నినాదాలు చేస్తూ అభిమానులు కనిపించారు. ఈ మ్యాచ్లో రైల్వేస్ జట్టు 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన కోహ్లీ రంజీ మ్యాచ్లో ఎలా ఆడుతానన్నది ఆసక్తికరంగా మారింది. రంజీ ట్రోఫీ కోసం కోహ్లీ నెట్స్లో తీవ్రంగా శ్రమించాడు. కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.